హాయ్, హలో, నమస్తే. ఈ వారం 3 సినిమాలు, వాస్తవానికి 4 సినిమాలు. రాజ్ తరుణ్ నటించిన 4 మీనార్ నేను చూడడం, 5 మీనార్ నేను చూడడం అవ్వలేదు. బట్ మిగతా 3 సినిమాలు ప్రేమంటే, 12 ఇయర్ రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయి, ఈ 3 సినిమాలు చూడడం అయింది. సో వీటి గురించి ఎలా ఉన్నాయో ఒక్కొక్క మాట్లాడుకుందాం. సో ముందుగా అల్లరి నరేష్ తోటి పులిమేర లాంటి సిరీస్ని అందించిన అనిల్ విశ్వనాథ్. ఆల్మోస్ట్ అన్నీ ఆయనే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, షో రన్నర్, దర్శకత్వం తప్ప అన్నీ ఆయనే చేశాడు కాబట్టి మెయిన్ ఆయనే కీలకం. సో నాని అనే కొత్త దర్శకుడు ఈ సినిమా పనిచేశాడు. చిట్టూరు సీన్ గారు ప్రొడ్యూసర్. అసలు ఈ సినిమా చూస్తే, జటాధర్ అనే సినిమా గురించి ఆ మధ్యన మాట్లాడుకున్నాం. ఈ సినిమా కన్నా ఆ సినిమా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా అసలు కథ ఏం చెప్పి ఒప్పించారు అన్నది ఒక అనుమానం. సో కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ కథను కథగా చెప్పుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. చివరిని క్లైమాక్స్ శుభం కార్డు పడిపోయేదాకా కూడా ట్విస్టులు ఉన్నాయి. సో ఆ ట్విస్టులు అనేవి విని ఈ జానర్ ఫస్ట్ టైం నేను ట్రై చేయలేదని అల్లరి నరేష్ ఒప్పుకుని ఉంటాడు. ఎందుకంటే కాస్త థ్రిల్లర్ జానరు, కొద్దిగా హర్రర్ టచ్ ఉన్న జానర్ కదా. సరే, ఇంతవరకు మనం చేయలేదు, చేద్దాం. పైగా పులిమేర లాంటి సక్సెస్ఫుల్ సిరీస్ అందించిన ఆయన ఈ కథ ఇచ్చాడు కదా అని చెప్పేసి నమ్మేసి దిగిపోయాడు. మరి అది స్క్రీన్ ప్లే ప్రాబ్లం అందామా, ఎడిటింగ్ ప్రాబ్లం అందా అన్నది సినిమా చూస్తే వాళ్ళు చెప్పాలి. అసలు ఏం జరుగుతుంటుందో ఏంటో తెలియదు. సినిమా అసలు స్టార్ట్ అవ్వడమే పరమ రొటీన్గా స్టార్ట్ అవుతుంది. ఒక కాలనీ, 4 కుర్రాళ్ళు, ఆవరాగా డైలాగులు, బీర్ తాగుతూ పక్కాళ్ళ మీద కామెంట్ చేసుకుంటూ, అంతలోనే ఓ రాజకీయ ఏదో పోటీ పెట్టాడని చెప్పి ఓ సాంగు, ఆ సాంగ్ అయిపోగానే ఇలాగ పరమ రొటీన్గా వెళ్తుంది. అంటే అల్లరి నరేష్ లాంటి సీనియర్ హీరో ఈ కథ విన్నప్పుడు సరే ఆ పాయింట్లన్నిటికీ మెస్మరైజ్ అయిపోయి ఓకే అని ఉండొచ్చు. టోటల్ బౌండ్ స్క్రిప్ట్ వింటాడు కదా, చదవకపోయినా వాళ్ళు సెట్ బై సెట్ చెప్పి ఏంటిది ఇలాగా అని అడ్డుకోవాలి కదా. ఎందుకంటే ఇది కెరీర్ అయింది, అల్లరి నరేష్ కెరీర్ ఈ సినిమాతోటి. సరే, నిర్మాత డబ్బులు పెట్టారు, ఆయన కష్టం నష్టం అది ఒక పాయింట్. బట్ సినిమా పాడేది అల్లరి నరేష్ కదా. అసలే ఆయన హిట్ల కోసం చూస్తూ వెయిట్ చేస్తున్నాడు కదా. సో అందుకని అది ఎలా మర్చిపోయారో తెలియదు, అలా రొటీన్గా వెళ్ళిపోతుంది. పైగా హీరోయిన్ సరే, హీరోయిన్ ఈ పాత్రకు సూట్ అయిందా, సూట్ అవ్వలేదా అన్న పాయింట్ పక్కన పెడితే, ఆ హీరోయిన్ మీద తీసిన సీన్లు కూడా కేవలం ఆ హీరోయిన్ కోసం, ఆ హీరోయిన్ ఎలివేట్ చేయడం కోసం తీసిన సీన్లాగా ఉన్నాయి తప్ప సినిమా కోసం తీసుకున్న సీన్లా లేవు. ఆ హీరోయిన్ అన్ని రకాలుగా ప్రొజెక్ట్ చేయాలి అని ట్రై చేసి తీసిన సీన్లా ఉన్నాయి తప్ప సినిమా కోసం చేసినట్టు లేవు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏంటేంటో జరుగుతుంటుంది. ఏంటంటే అసలు ముందేమో కొంత తీస్తారు, తీసిన తర్వాత ఏమో వేరే నెరేటివ్ మోడల్లోకి వెళ్తారు. నెరేటివ్ మోడల్లోకి వెళ్ళిన తర్వాత 1 year బిఫోర్ అని చెప్పి చూపిస్తారు. అప్పటి నుంచి మళ్ళీ ఏదో మొదలు పెడతారు, ఏదేదో చేస్తారు. సరే, సెకండ్ హాఫ్లో గాడిలో పడుతుంది కదా అనుకున్నారు. కొంచెం మంచి ట్విట్లు ఉన్నాయి, కానీ వాటిని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. అంటే నా లెక్క ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఒక గ్రూలోగా సినిమాకి ఒక 2 గంటలు కొత్తగా ప్రజెంట్ చేయడంలో, కొత్త కథ కదా ఇది, ఎంతో కొత్త కథ. ఎందుకంటే దాంట్లో ఉన్న ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. పైగా చిన్న మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, హర్రరు, మెడికల్ బ్యాక్గ్రౌండ్, థ్రిల్లరు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రొటీన్ సంతంతా ఎందుకు నాకు అర్థం కాదు. హీరో జనాలు వేసుకు పాట పాడడము, జోకులు, మందు కొట్టడం, ఎప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కొత్త కథగా ఆలోచించుకుంటున్నారు, కొత్త పాయింట్లతో కొన్ని ట్విస్టులతో మీరు ఒక స్టోరీ తయారు చేసుకున్నారు కదా. దాని తగ్గట్టు ఆ పాయింట్ కోసం మొదటి సొగం నుంచి ఆ పాయింట్ దాకా మీరు లాక్కు రావాలి కథని. అక్కడ లాక్కు రావాలి, అక్కడ కూడా కొంచెం కొత్తగా ఆలోచించచ్చు కదా. ఒక థ్రిల్లింగ్ పాయింట్తో స్టార్ట్ చేయొచ్చు కదా. అది మానేసేసి ఏదేదో చేసి జనాల్ని థియేటర్లో కూర్చోనివ్వకుండా చేస్తే ఎంత కష్టం అవుతుంది. 12-13 కోట్లు పెట్టిన నిర్మాతకి ఎంత కష్టం, తన కెరీర్ పణంగా పెట్టి ఓ సినిమా చేసిన హీరోకి ఎంత కష్టం. ఇప్పుడు దీనివల్ల ఏం చేశారు, ఏం సాధించారు అని చూస్తే
వారం వారం ఇలాంటి సినిమాలు వస్తుంటే జనాలు రాను చిన్న సినిమాల మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఓ పక్క చిన్న చిన్న సినిమాలు మంచి హిట్లు అవుతున్నాయి, బోల్డ్ చిన్న సినిమాలన్నీ ఇదైపోతుంటే మిడ్ రేంజ్ సినిమాలు అయిపోతుంటే జనాలకి ఇంకా నమ్మకం పోతూ ఉంటుంది థియేటర్కి వెళ్ళి చూడడానికి. సో ఈ సినిమా అలాగా ఇదేంది, ఒక మంచి డైలాగ్ లేదు, ఒక మంచి షాకింగ్ లేదు, ఆ ట్విస్టుల టర్న్ కూడా షాకింగ్ పోయింది. ఎందుకంటే ఆ ప్రెజెంటేషను, అది డైరెక్షన్ వీకా, ఆ ప్రెజెంటేషన్ వీకా, ఆ సీల్ రాసుకోవడం వీకా, అవన్నీ సినిమా ఒకసారి చూసుకోవాలి కదా. షో రన్నర్ అని పేరు వేసుకున్నాయని కానీ, కథ స్క్రీన్ ప్లే మాటలు అందించినాయని కానీ, లేదా హీరో కానీ వేసుకోవాలి కదా. సరే ఇంక అయిపోయింది, ఇంక దీనికి మనం ఏం చేయలేం, ఏదో వదిలేద్దాం మార్కెట్లో కానీ వదిలేస్తే పోయేది హీరోకే మైనస్. టోటల్గా సినిమా మాత్రము ఎక్కడ చూసుకున్నా ఒక మొదటి సగం అంతా కూడా ఏదో చూసిన సినిమా అలా నడుస్తాం తెర మీద అన్నట్టు చూసుకుంటూ వెళ్తాం. సరే కథ గాడిలో పడింది ఏదో అన్నప్పుడు దాని తగ్గ కాస్టింగ్ చేసుకోవాలి కదా. మీకు ఒక సరైన బలం, అక్కడ ఒక అనుమానించే విలన్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి సరైన క్యారెక్టర్ వేసుకోవాలి కదా. ఎవరు పెడితే వాళ్ళది ఎవరెవరో తీసేసుకున్నారు యాక్టింగ్, ఎవరెవరినో తీసేసుకుని వాళ్ళు మంచి యాక్టర్లా చెడ్డ యాక్టర్లా అని నేను దాని జోలికి పోవట్లా. ఈ పాత్రకి సరిపోతారా సరిపోరా అని చూసుకోవాలి కదా. ఈ సినిమాకి వాడు మరి కొంచెం ఎలివేట్ చేస్తారా ఆ సినిమాని అన్న చూసుకోవాలి కదా. అసలు హీరోయిన్ బ్యాడ్మింటన్ ఆడే సీన్ ఒకటి ఉంటుంది, షటిల్లో బ్యాడ్మింటన్ ఆడే సీన్ ఒకటి ఉంటుంది, అది కేవలం హీరోయిన్ కోసం పెట్టినట్టు ఉంటుంది. హీరోయిన్ ఎలివేట్ చేయాలి, హీరోయిన్ అన్ని రకాల పాత్రలు చూస్తుంది, ఈ గ్లామర్ కంటెంట్లో ఉంటుంది అని చెప్పడం కోసం తీసినట్టు తప్పించి సినిమాకు పనికొచ్చేది లేదు. చాలా సీన్లు అసలు యాక్టర్లు ఇప్పుడు 12-13 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కొంచెం కాస్త కొద్దిగా నోటెడ్ ఫేస్, ఇది ఈ క్యారెక్టర్కి వాడైతే సరిపోతాడు, లేదు ఈ క్యారెక్టర్ కొత్తగా ఉంటాడు, ఈ కొత్త యాక్టర్ వీడు దీంట్లో భలే ఫిట్గా ఉంటాడు అని తీసుకురండి. నోటెడ్ వాళ్ళే తీసుకురాక్కర్లేదు. అసలు టోటల్గా అసలు సినిమా బాగాలేకపోవడం కారణం మిస్కాస్టింగ్ కూడా ఒక ప్రాబ్లం. ఫ్రాంక్లీ మాట్లాడాలంటే ఇంక్లూడింగ్ హీరోయిన్తో సహా. సో మరి ఎందుకు అల్లరి నరేష్ గారు ఈ జాగ్రత్తలు ఏవి తీసుకోలేదో, కేవలం ఓకే నా చేతికి సినిమా వచ్చింది చేసేద్దాం అని అనుకున్నారా, లేకపోతే సొగంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం దీన్ని రిపేర్ చేయలేము, దీన్ని ఏం చేయలేమని వదిలేశారా, మొత్తానికి ఏం చేశారో తెలియదు, సినిమా ఫెయిల్యూర్. చిట్టూరు సీన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఆయన అయితే డబ్బుల దగ్గర వెనక తగ్గుదాం అనే రకం కాదు. సో అంటే ఇదంతా ఎవరు చేసుకునేది అంటే ఆ షో రన్ చేసిన వాళ్ళు, కొత్తగా డైరెక్షన్ చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళు ఈయన పెడదామంటే వాళ్ళు పెడదామంటారు, అంతగానే ఉంది. సో అలాగా సినిమాని అసలు థియేటర్లోకి కూర్చోవడానికి లేని విధంగా తయారు చేసి పెట్టిన సినిమా ఇది. ఏం చేస్తాం మరి, అల్లరి నరేష్ గారికి చిట్టూరు సీన్ గారికి మరో ఫ్లాప్ అని తప్ప మనం ఏం అనలేము. సైలెంట్గా ఊరుకోవడం తప్పించి వాళ్ళ జడ్జిమెంట్కి ఓ నమస్కారం పెట్టడం తప్పించి